హాయ్ అండి. ఆడవాళ్ళకి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోకపోవడం అండి. ఇంట్లో పనంతా చేస్తారు, పిల్లలకి కావాల్సినవి చూస్తారు, అన్నీ చూస్తారు, కానీ చివరికి నిర్లక్ష్యం వచ్చేది వాళ్ళ హెల్త్ గురించేనండి. వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటేనే ఇంట్లో మగవారైనా పిల్లలైనా ఎవరైనా స్ట్రాంగ్గా ఉండేది, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోగలిగేది. ఆడవారికి వారి హెల్త్ గురించి వారు చూసుకోరు, వాళ్ళ హెల్త్ గురించి ఎవరూ కూడా జాగ్రత్తలు అనేది చెప్పరు. ఆ టయానికి వండి పెడుతుందిగా చాలే, మన పని అయిపోతుందిగా చాలే, వాళ్ళే చూసుకుంటారులే అంటారు. లేదంటే ఒక తిను తాగు అని చెప్పని తెస్తున్నాను కదా, ఇంకేంటి నీకు తినడానికి ప్రాబ్లం అని వల్ల అయితే సమాధానం చెప్తారు, కానీ ప్రేమగా తింటున్నావా లేదా, నీ ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఎలా ఉంటున్నావు, నీరసంగా ఉంటున్నావని అడిగేవాళ్ళు ఎవరు ఉండరండి. అలా అడిగితే చాలన్నమాట, మనకు వచ్చిన ప్రాబ్లంకి మెడిసిన్ కూడా ఇవ్వక్కర్లేదు, ఆ మాట చాలు, అదే ముందనమాట. మన ఇంట్లో ఎవరైనా పెద్ద అందరూ జాయింట్ ఫ్యామిలీ ఉంటే అత్త మామలు కానివ్వండి, లేదంటే హస్బెండ్ కానివ్వండి, అలా ప్రేమగా ఒక్క మాట మాట్లాడితే చాలు, అదే మన ఆడవారికి పెద్ద మెడిసిన్ అనమాట. ఇంకేం మెడిసిన్స్ కూడా అవసరమే లేదనమాట. కానీ ఆ మెడిసినే కరువైపోతుంది మన ఆడవాళ్ళకి వచ్చేటప్పటికి. ఏం చేస్తాను, తప్పదు కదా. ఆ మెడిసిన్ వచ్చినా రాకపోయినా, రియల్ మెడిసిన్ వేసుకున్నా వేసుకోకపోయినా మార్నింగ్ లేవడం, పిల్లల పని చూడడం అన్నీ కామన్ అనమాట. అందుకనే ఆడవారు స్ట్రాంగ్గా ఉంటేనే ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుందన్న సినిమా డైలాగ్ కూడా ఉంది కదా. అలాగే మన హెల్త్ మనమే చూసుకోవాలండి. ఎక్కువగా రక్తహీనత అనేది ఉంటుంది ఆడవారిలో. రక్తహీనత తగ్గడానికి నేను ఒక మంచి జ్యూస్ అయితే చెప్పాను అనమాట. అది షార్ట్ లింక్ కింద ఇస్తాను. షార్టేనండి, లాంగ్ వీడియో ఏం కాదు, ఎన్ని గంటలు చూడాలని అనుకోవద్దు. అది నా విషయంలో వర్కౌట్ అయింది, 100% వర్కౌట్ అయిందనమాట. అవి మనకి అవైలబిలిటీ కూడా ఉంటాయి, పెద్ద కాస్ట్ ఏం కాదు. ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఎదురికి షార్ట్లో అప్లోడ్ చేశానని చెప్పని మీకైతే నేను వివరంగా డీటెయిల్స్ చెప్పడం లేదనమాట. కానీ మన ఆరోగ్యం బాగుంటేనే మన కుటుంబం అనేది కూడా ఎంతో బాగుంటుంది అనే విషయం అయితే నేను 100% చెప్పగలుగుతాను అనమాట. మన మీద ఎవరు జాలి చూపించరు, మన మీద ఎవరు సింపతి చూపించరు, ఏమీ ఉండదు అనమాట. తింటాకేమైంది, ఉంటాకేమైంది, ఇంట్లోనే ఉంటావు కదా, తినడానికి చేసుకోవడానికి అవదా నీకు అని అంటారు. కానీ మనకుండే పనులు ఎవరికి తెలుస్తాయండి, ఎవరికి తెలుస్తాయి? కేవలం మన ఆడవారికి మాత్రమే ఒకళ్ళ బాధ ఒకరికి తెలుస్తుంది అన్నట్టు తెలుస్తాయి. కానీ ఎవరు అర్థం చేసుకుంటారు? ఎక్కడో ఉంటారు కొంతమంది మహానుభావులు, వాళ్ళందరికీ పాదాభివందనాలు అని చెప్పాలన్నమాట. మనల్ని మనమే చూసుకోవాలండి, అజాగ్రత్త మాత్రం చేయకండి ఆరోగ్య విషయంలో. బాయ్.